మిత్రులందరికీ శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, తెలుగు పద్యం నేర్చుకుందాం అనే అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు మనం చూద్దాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. మంచివారు లేరు మహిమీద వెదకిన కష్టులెందరైన గలరు భువిని, పసిడి లేదుగాని పదడెంత లేదయా విశ్వదాభిరామ వినురవేమ. మంచివారు లేరు మహిమీద వెదకిన కష్టులెందరైన గలరు భువిని, పసిడి లేదుగాని పదడెంత లేదయా విశ్వదాభిరామ వినురవేమ. మంచివారు లేరు మహిమీద వెదకిన కష్టులెందరైన గలరు భువిని, పసిడి లేదుగాని పదడెంత లేదయా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఈ లోకంలో ఎంత వెతికినా కూడా మంచివారు కనబడరు గాని చెడ్డవారు మాత్రం చాలామంది లభ్యమవుతారు. ఈ లోకంలో బంగారం దొరకదేమో గాని బూడిదకు లోటేమిటి అని ఈ పద్యం యొక్క యథాతథ భావం. ఇప్పుడు ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. ప్రస్తుత సమాజాన్ని మనం పరిశీలిస్తే ఈ లోకంలో ఎంత వెతికినా చాలా తక్కువ శాతంలో మంచివాళ్ళు, చాలా ఎక్కువ శాతంలో చెడ్డవాళ్ళు మనకి కనబడుతూ ఉంటారు. మనుషులందరూ ఒకే విధంగా పుట్టి పెరిగినప్పటికీ కూడా వారు పెరిగినటువంటి వాతావరణ ప్రభావం వల్ల, ముఖ్యంగా తమ జీవితం సమాజంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా సాగడం కోసం, తమ అవసరాలు తీర్చుకోవడం కోసం మనుషులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అన్న మాట మీద నిలబడి అవసరమైతే తమ ఆస్తిపాస్తులను, ప్రాణాలను సైతం తాము సహాయం చేస్తాము అని మాట ఇచ్చిన వారి కోసం అర్పించే మహానుభావులు ఆకాశంలో ధ్రువ నక్షత్రంలా అక్కడక్కడా కనిపిస్తారు. ఇక ఈ సమాజంలో చెడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడం కోసం ఒక లారీ నిండా ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులు ఒక ఊరి 4 రోడ్ల కూడలిలో వదిలివేస్తే 1 గంట పోయిన తర్వాత అది పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అలా అయాచితంగా ఉచితంగా దోచుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో ఎక్కువ మంది అయిపోయారు. అందుకే అంటున్నారు వేమన, మనకి బంగారం దొరకదేమో కానీ బూడిదకు లోటు లేదు అని. తాను కష్టపడి సంపాదించుకుని నూకలతో జావ తాగినా అది తనకెంతో సంతృప్తినిస్తుంది అని తెలుసుకునే వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ కలియుగంలో ధర్మం ఒక పాదాన నడుస్తోంది అంటే వారి పాత్ర కొంత భాగం ఉంది అని చెప్పక తప్పదు. వ్యాపారాలలో అబద్ధాలాడి కోట్లు సంపాదించి పుణ్యక్షేత్రాల హుండీలలో లక్షలు భగవంతునికి సమర్పించి తమ తప్పును మన్నించమని భగవంతుని కోరుకునే వారికి కూడా ఈ లోకంలో కొదవేం లేదు. అయితే ప్రతి ఒక్కరూ గుర్తించవలసింది ఏమిటంటే, ఈ సమాజంలో ఎప్పుడూ కూడా మంచి సూర్యుడిలా వెలుగుతూనే ఉంటుంది, చెడు ఆ వెలుగులో మాడిపోయే బూడిదగానే మిగులుతుంది. అందుకే విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ తాను నేర్చుకున్న మంచిని సమాజ వికాసానికి ఉపయోగిస్తూ ముందుకు సాగడం వల్ల సమాజానికి కొంతమంది ఉత్తములు లభించినట్లుగా మనం భావించవచ్చు. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొకసారి మీకోసం. మంచివారు లేరు మహిమీద వెదకిన కష్టులెందరైన గలరు భువిని, పసిడి లేదుగాని పదడెంత లేదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఈ లోకంలో ఎంత వెతికినా కూడా మంచివారు కనబడరు కానీ చెడ్డవారు చాలామంది లభ్యం అవుతారు. బంగారం దొరకదేమో కానీ బూడిదకు లోటేమిటి అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం నచ్చిన వారందరూ కూడా ఈ పద్యాన్ని భావాన్ని నేర్చుకుని మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ మరో భాగంలో మరో ఆణిముత్యం నాటి శ్రీ వేమన గారి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.